ఆచారప్రకారమైన క్రైస్తవుడిగా ఉండొద్దు. Don't be a religious Christian. మతపరమైన క్రైస్తవుడిగా ఉండొద్దు. Don't be a cultureful Christian. ఏదో సాంప్రదాయం కలిగిన క్రైస్తవుడిగా ఉండొద్దు. Be a spiritful Christian. ఆత్మ పూర్ణుడైనటువంటి క్రైస్తవుడిగా ఉండాలి. ట్రైన్ లో వెళ్తూ మేము సువార్తను పఠిస్తుంటే వాళ్ళం. Because who knows in a train that person is Jesus? ఒక వ్యక్తి ఆ వ్యక్తి యేసుక్రీస్తు అని తెలుసుకున్నట్లేదు మనకి ఎలా తెలుస్తుంది అది? That's why we have to share the love of Jesus wherever we go. సో ఎక్కడెక్కడికి వెళ్తున్నా యేసుని గురించి అనే ప్రేమ గురించి చెప్పడమే మేము చేసే పని. You know, whatever you see, this is me. ఎవరిని చూసినా ఇదండి నేను. This is me. ఇది నేను. This is how I live my life. ఇలా నా జీవితం జీవిస్తున్నా. I had two-sided life. I had a two-sided life. రెండు వైపుల ఉండేటువంటి జీవితం కలిగి ఉన్నాను. I lived a life of hypocrisy. ఒకప్పుడు వేషధారణ జీవితాన్ని కలిగి ఉన్నాను. But God changed my life. దేవుడు నా జీవితాన్ని మార్చివేశాడు. He changed my heart. నా హృదయాన్ని మార్చివేశాడు. I lived the life at home in a very different way, and I lived the life in the streets in a very different way. ఇంటిలో ఉన్నప్పుడు జీవితం ఒకలాగా ఉండేది, బయట వీధుల్లోకి వెళ్తే జీవితం ఇంకొకలాగా ఉండేది. You might think you're the worst of the worst. బహుశా మీరు కూడా అతి చెడ్డవాళ్ళని అనుకోవచ్చు మీరు. If God can change me, He can change you. నాలాంటి వాడిని దేవుడు మార్చగలిగినప్పుడు మిమ్మల్ని కూడా ఆయన మార్చగలడండి. That's why do something for Jesus in this young generation. అందుకని ఈ యవనస్తులుగా ఉంటాడు కానీ యేసు కొరకు ఏదైనా ఒక కార్యం చేయాలి. Do something for Jesus. యేసు కొరకు ఏమైనా చేయండి. The same Peter. అదే పేతురు. He must have said before he got killed. అతడు చంపబడక మునుపు అతడు అంటాడు. The same Peter that denied Jesus. యేసుని నేను ఎరగనని బొంకినటువంటి అదే పేతురు. He must have said, you know, persecute me, kill me, but I will not deny Jesus one more time. నేను ఇంకొకసారి యేసుక్రీస్తుని నేను ఎరగనన్న మాట చెప్పను, నువ్వేమంటే చేసుకున్నాను, చంపనైనా చంపక ఏమైనా చేసుకున్నాడు. Every apostle, every disciple of Jesus Christ died a very horrible death. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులుగా ఉండినటువంటి వాళ్ళు, అపోస్తలులైనటువంటి వాళ్ళందరూ కూడా భయంకరమైన మరణాన్ని వారు ఎదుర్కొన్నారు. They have took the risk. వారు ఆ రిస్క్ తీసుకున్నారు. వాళ్ళు They have took the risk. వారు రిస్క్ తీసుకున్నారు. వాళ్ళు. And let me tell you, the bigger the risk, the bigger the reward. ఎంత పెద్ద కష్టం శ్రమ అనేటువంటిది వస్తుందో అంత పెద్ద ప్రతిఫలం అనేటువంటిది. I know my reward is waiting for me in heaven. నా యొక్క ప్రతిఫలం అనేటువంటిది పరలోకంలో నా కొరకు ఎదురు చూస్తుందని నాకు తెలుసు. I am not scared of anyone. ఎవరి గురించి దేని గురించి నేను భయపడుతున్నవాడిని The కాదు. gospel of Jesus Christ has to be preached in every house on this world. యేసుక్రీస్తు వాని గురించినటువంటి సువార్త ఈ లోకంలో ఉన్న ప్రతి వారి ఇంటిలో ప్రకటించబడాలి. I don't care who they are. వారెవరైనప్పటికైనా సరే. I don't care if they're criminals. వారు నేరస్తులైనా సరే. The gospel of Jesus must reach to their hearts. యేసుక్రీస్తు వారి గురించినటువంటి సువార్త వారి హృదయాలకు చేరాలి. They must embrace the love of Jesus in their hearts. వారు యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను వారి హృదయాల్లో కౌగిలించుకోవాలి. Many of you think, yes, you know, many people look up to me. అనేక మంది నన్ను చూసి ఇలా అనుకుంటూ ఉంటారు. Many of you think, yeah, you must live a high-fi life. నువ్వు చాలా హైఫై లైఫ్ జీవిస్తున్నావు అని అనుకోవచ్చు. I did. జీవించాను అలా. But I said, God, I want to humble myself. కానీ నేను దేవుడితో ఏమన్నాడు, దేవా నన్ను తగ్గించుకోవాలనుకున్నాను చెప్పాను. So God was teaching me lessons. దేవుడు నాకు పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. He was teaching me step by step how to humble myself. మెట్టు వెంబడి మెట్టు నేను ఎలాగో తగ్గించుకోవాలో నేర్పిస్తూ ఉన్నాడు. You being humble is taking your eyes off yourselves and putting your eyes on Jesus. మీరు దీనులుగా తగ్గించుకొని మీ యొక్క కన్నులు మీ మీదనే తీసివేసి యేసు మీద మీరు పెట్టుకోవాలి. When you put your eyes on Jesus, you will automatically start to humble yourself. ఎప్పుడైతే మీరు అలాగన యేసు వైపు మీరు చూస్తారో మిమ్మల్ని మీరు తగ్గించుకోగలిగినటువంటి స్థితిని మీరు కలిగి ఉంటారు. Live in the life of the Father. ఆ తండ్రి యొక్క జీవితం జీవించండి. Live in the life of Jesus Christ. యేసుక్రీస్తు వారి వంటి జీవితాన్ని జీవించండి. Jesus Christ never had any ego or pride in his life. యేసుక్రీస్తు వారి జీవితంలో ఎప్పుడూ స్వార్థం గాని అహం గాని ఇలాంటివి లేవండి. He never had pride. ఎప్పుడు ఆయనలో అహంభావం అనేటువంటిది లేదు. He was never proud. ఎప్పుడు కూడా ఆయన అహంకారిగా ఉన్నవాడు కాడు. All you see is humility and humility. ఆయనలో మనం చూచిందల్లా దీనత్వమే. So why do we struggle so hard to be humble? మరలేటప్పుడు మనం ఎందుకంటే ఎంతో కష్టపడాలి దీనులుగా ఉండాలంటే? Let me tell you something. ఒక మాట చెప్తున్నాను వినండి. If someone says something to you, ఎవరైనా మీతో ఏదైనా ఒక మాట చెప్తే, and if you get hurt, మీకు అది గాయమై ఉంటే, you have to remember one thing. ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి. If you're getting hurt, that means your ego is getting hurt before you're getting hurt. మీరు మీ హృదయంలో ఏదో గాయమన్నట్టుగా అనిపించింది అంటే మీ అహం అనేటువంటిది, మీ ఈగో అనేటువంటిది అది దెబ్బతిందన్నమాట. My king had every reason to be hurt. ఏమండి, నా యొక్క రాజు ఆయన గాయపరచబడడానికి ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. Did he get hurt? కానీ ఆయన గాయపరచబడ్డాడు అలాగా? Was his eyes
eyes off the mission that he was called to be? ఆయన దేని కొరకైతే పిలువబడి ఉన్నాడో దాని నుంచి తన కనుదృష్టి మరల్చుకున్నాడు ఆయన. Did he lose his focus? ఆయన యొక్క దృష్టిని పోగొట్టుకున్నాడా? Who cares if someone says that you're a liar? నీవు అబద్ధికుడు అని చెప్పేసి ఎవడో చెప్పినంత మాత్రాన ఏంటండి మనకి? Who says if someone says you're a sinner? నువ్వు పాపివని ఎవడో చెప్పినంత మాత్రాన మనకేంటండి? Who cares if people reject you? ప్రజల మనల్ని తృణీకరిస్తే మనకేంటండి? When you're accepted in Christ, who cares if people reject you? యేసు క్రీస్తు వారిలో నీవు అంగీకరించబడినప్పుడు ఎవడు నిన్ను తృణీకరిస్తే నీకేంటి? When you're accepted in Christ, యేసు క్రీస్తు వారిలో నువ్వు అంగీకరించబడి ఉన్నప్పుడు who cares what people think? ప్రజలు నీ గురించి ఏమనుకుంటే మనకేంటండి? My Jesus accepts me నా యేసు నన్ను అంగీకరిస్తున్నాడు. of who you are. నేనెవరినో అనే విషయాన్ని, Of who you are, he will accept you for who you are. నీవెవరివై ఉన్నావో ఆ ప్రకారంగా యేసు నిన్ను అంగీకరిస్తూ ఉన్నాడు. That's why God changed my life. అందుకనే దేవుడు నా జీవితాన్ని మార్చివేశాడు. And that's why my whole thinking just changed. నా ఆలోచన మారిపోయింది. Because I saw acceptance in Jesus. యేసు క్రీస్తు వారిలో నేను అంగీకరించబడుట అనేది నేను చూచాను. He made himself sin so we might be the righteousness of God. మనము దేవుని నీతి అగునట్లుగా ఆయన మన నిమిత్తము పాపముగా చేయబడెను. He made himself sin so you can be sinless. నీవు పాపము లేకుండా ఉండేటువంటి వానిగా చేయబడినట్లుగా ఆయన పాపముగా చేయబడి ఉన్నాడు. He made himself sick so you can be sickless. మనము ఆరోగ్యవంతులముగా ఉండినట్లుగా ఆయన అనారోగ్యవంతుడై ఉన్నాడు. He made himself bad so you can be good. మనము మంచివారమగినట్లుగా ఆయన మన నిమిత్తము ఒక నేరస్తులుగా వేలాడదీయబడి He ఉన్నాడు. made himself unrighteous so you can be righteous. నీవు నీతిమంతుడు అగునట్లుగా ఆయన ఒక దుర్నీతిపరులాగా అన్నట్టుగా వేలాడి ఉన్నాడు. Young people, యవనస్తులారా, యవనస్తులారా, do something for Jesus. యేసు కొరకు ఏదైనా ఒక కార్యం చేయండి. You might quote scriptures. బహుశా మీరు ఎన్ని లేఖనాలు చెప్పుకున్నా, If you do not follow the scriptures, there's no power in you quoting your ఆ scriptures. యొక్క లేఖనాలను నువ్వు వెంబడించుకోడుగా నువ్వు ఎన్ని లేఖనాలు చెప్పినా ఎన్ని వాక్యాలు చెప్పినా దాని వల్ల ప్రయోజనం లేదు. Even the devil knows from Genesis to Revelation word by word. అపవాది కూడా తెలుసండి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి వచనం వాడికి తెలుసు. His words have no power. కానీ వాడి మాటలు తీసుకున్నంత మాత్రం దాని వల్ల ప్రయోజనం లేదు In వాడికి. the same way, అదే రీతిగా whatever you say, నువ్వేమైతే చెప్తున్నావో, whatever you read, నువ్వేమైతే చదువుతున్నావో do it. అది చేయండి. If you cannot do it, అది చేయలేకపోతుంటే, if you're struggling to do it, ఒకవేళ చేయడానికి కష్టపడుతుంటే get on your knees మోకాళ్ళ మీదకి వెళ్ళండి. and say, God, దేవుడితో చెప్పండి, దేవా help me. నాకు సహాయం చేయండి. I am weak, నేను బలహీనుడిగా ఉన్నాను, but I am strong in you. కానీ నీలో నేను బలవంతుడను. Yes, I am lost, నేను అవును నశించిపోయాను, తప్పిపోయాను, but now I'm found. కానీ ఇప్పుడు నేను కనుగొనబడితిని. Teach me the parts of righteousness, O Lord. ప్రభువా నీతి మార్గములైనటువంటివి నాకు నేర్పించు అని I'm అడుగుతున్నాను. struggling in this sin. నేను ఈ పాపంలో నేను నలిగిపోతూ ఉన్నాను. I'm struggling in this sin, O Lord. నేను ఈ పాపంలో నేను నలిగిపోతూ ఉన్నాను. Help me and bring me out of this thing. నాకు సహాయం చేయండి, ఇందులో నుంచి నన్ను బయటికి తీసుకొని రండి అని Do you అడుగుతున్నాను. really know the full form of sin? ఏమండి ఈ యొక్క పాపం అనేటువంటి దానికి కూడా ఫుల్ ఫార్మ్ తెలుసా మీకు? Do you really know the full form of sin? సిన్ సిన్ అనేటువంటి దాని యొక్క ఫుల్ ఫార్మ్ తెలుసా? అది కూడా మీకు Satan's imparted nature. సాతానుడు మనలో పెట్టినటువంటి స్వభావము. SIN, Satan's imparted nature. సాతానుడు మనలో ఇంపార్ట్ చేసినటువంటి ఒక నేచర్ అన్నమాట. That's why you say it's a sinful nature. అందుకని అది పాపభూయిష్ఠితమైనటువంటి స్వభావం అన్నమాట. It's a sinful thought. పాపపు ఆలోచనలు అన్నమాట అవి. In order to perform a sin, you have to think before you perform a sin. మనం ఒక పాపపు క్రియ చేసేదానికి ముందు దాని గురించి ఆలోచించడం జరుగుతూ ఉంటది. It's a sinful nature. కాబట్టి దాన్నే పాప స్వభావము అని అంటున్నాము. See, if you take sin as a tree, ఒక పాపం అనేటువంటి దాన్ని ఒక చెట్టుగా కనుక మనం చూస్తే, a tree has leaves, it has stems, it has branches, trunk, everything, right? ఆ చెట్టుకి ఒక మ్రాన్ ఉంటుంది, దాని కొమ్మలు ఉంటున్నాయి, దానికి ఇంకా ఆకులు ఉంటూ ఉన్నాయి. Do you think that Jesus just came to cut off leaves? కేవలం ఆకులు మాత్రమే తెంచివేయడానికి వచ్చాడంటారా యేసయ్య? Do you think Jesus just came to cut off branches and stems? లేకపోతే ఆ కొమ్మలైనటువంటివి తీగలైనటువంటివి వాటిని తెంచేయడానికి వచ్చాడంటారా? Listen, Jesus Christ cut the roots of that sin itself. దేవుడు ఎందుకు వచ్చినాడంటే, యేసుక్రీస్తు వారిని లోకంలో పంపాడంటే ఆ పాపం అనే చెట్టు యొక్క వేరును తెంచివేయడానికి వచ్చాడు. He cut the roots of sin itself. పాపం యొక్క వేరునే తెంచివేశాడు ఆయన. Without that root, that tree cannot grow. ఆ వేరు లేకపోతే ఇంకా చెట్టు ఏమాత్రం కూడా ఎదగదండి. Is dead. అది చచ్చిపోయినటువంటిది. That means sin is dead. అంటే పాపం చచ్చిపోయినటువంటిది. Sin has no power. పాపానికి అధికారం లేదు. Sin shall not have dominion over you. పాపం మీ మీద అజమాయిషీ చేయచాలదు. You're reading it from the scriptures itself. అది బైబిల్ గ్రంథంలో నుంచి మీరు చదివి ఉన్నారు.
You're reading it from the scriptures itself. లేఖనాల నుంచి మీరు చదివి ఉన్నారా మాట? Sin has no power. పాపానికి మీ మీద ప్రభుత్వము చేయజాలదు. You are above the sin. మీరు పాపానికి పైగా ఉండినటువంటి వారు. Jesus has put the skull of Satan under your foot. యేసుక్రీస్తు వారు సాతానుడి యొక్క పుర్రి తీసుకొచ్చి నీ తల కింద నీ కాళ్ళ కింద పెట్టారు. For you to stamp on it. నీవు దాని మీద ఎక్కి తొక్కడానికి. Because he said it is finished. అందుకే ఆయన అంటాడు కదా సమాప్తమాయెను. It is finished. సమాప్తమాయెను. It is finished. సమాప్తమాయెను అంటున్నాడు. Devil did not expect that. ఆ అపవాది దాన్ని ఎదురు చూడలేదు అలా జరుగుద్దని. Now he's struggling. వాడు ఇప్పుడు నలిగిపోతూ ఉన్నాడు. Now he's struggling. వాడు ఇప్పుడు కష్టపడుతూ ఉన్నాడు. Who can I grab? ఎవరిని పట్టుకోగలనా? Who can I grab to fall into sin? నేను పాపంలో పడివేయడానికి ఎవరిని మింగుదునాను చూస్తున్నాడు. He's using something which has no power. శక్తి లేనటువంటి దానిని వాడు వాడుకుంటూ ఉన్నాడు. Jesus Christ himself said, I have given you authority. నేను మీకు అధికారమును ఇచ్చి ఉన్నానని యేసు ప్రభువే స్వయంగా చెప్పి ఉన్నారు. If you do not acknowledge and utilize the authority, you would not have authority. మీరు గనుక అధికారాన్ని గుర్తించుకోవడం దానిని వాడకపోతే అట్టి అధికారం లేకుండానట్టుగా మీరు ఉంటూ ఉన్నారు. Believe in the scriptures blindly, my friends. స్నేహితులారా, ఈ యొక్క లేఖనములో వ్రాయబడినటువంటి దాన్ని నమ్మండి. When you believe in the scriptures, the truth will set you free. ఎప్పుడైతే ఈ యొక్క వాక్యాన్ని మీరు నమ్ముతున్నారో అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తూ ఉన్నది. Sin shall not have dominion over you. మళ్ళీ చెప్తున్నాను వినండి, పాపము మీ మీద ప్రభుత్వము చేయజాలదు. Sin has lost its grip from you. మీ మీద ఉండినటువంటి పట్టు పాపానికి పోయింది. Sin has lost its power. పాపము తనకున్న శక్తిని కోల్పోయింది. The blood that was shed on the cross is taken away every power of sin. సిలువలో కార్చబడినటువంటి రక్తము పాపం యొక్క ప్రతి శక్తిని తీసివేసింది, కొట్టివేసింది. Let me tell you something. మాట చెప్తున్నాను వినండి. The generation that you're living in right now, మనం ఇప్పుడు జీవిస్తున్నటువంటి తరం, the Bible says, బైబిల్ అంటూ ఉన్నది, the Bible says God was with Adam. దేవుడు ఆదాముతో ఉండి ఉన్నాడు. God was with Joseph. దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు. God was with Abraham. అబ్రహాముతో ఉండి ఉన్నాడు. God was with Jacob. యాకోబుతో ఉండి ఉన్నాడు. But right now God is in you. కానీ ఇప్పుడైతే దేవుడు నీలో ఉండి ఉన్నాడు. He's not next to you, is in you. ఆయన నీ ప్రక్కన ఉన్నవాడు కాదు, ఆయన నీలో ఉండినటువంటి వాడు. That means you're equipped with the power of Jesus. అంటే యేసుక్రీస్తు వారి యొక్క శక్తితో నీవు నింపబడి ఉన్నావు. You're not powerless, you're powerful. నువ్వు శక్తిహీనుడవు కావు, శక్తి పూర్ణుడవై ఉన్నావు. It's not just evangelist Joseph, but it's every single person in this room. ఆయన కేవలం సువార్తికుడు జోసెఫ్తో మాత్రమే ఉండినటువంటి వాడు కాడు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కొక్కరిలో ఉండినవాడు. Be bold for Jesus. యేసు కొరకు ధైర్యంగా ఉండండి. Be courageous for Jesus. యేసు కొరకు నిబ్బరము కలిగి ఉండండి. Don't just live your life on behind the curtains. ఏదో తెర వెనకాలన్నట్టుగా మీ జీవితాన్ని జీవించవద్దు. Don't just be a namesake Christian. ఏదో ఒక మంచి క్రైస్తవుడు అన్నట్టుగా మాత్రం ఉండొద్దు. Don't just be a traditional Christian. ఆచారప్రకారమైన క్రైస్తవుడిగా ఉండొద్దు. Don't be a religious Christian. మతపరమైన క్రైస్తవుడిగా ఉండొద్దు. Don't be a cultureful Christian. ఏదో సాంప్రదాయం కలిగిన క్రైస్తవుడిగా ఉండొద్దు. Be a spiritful Christian. ఆత్మ పూర్ణుడైనటువంటి క్రైస్తవుడిగా ఉండాలి. Because God said, I will pour out my spirits upon all flesh. ఏం చెప్తారంటే దేవుడు అంటున్నాడు కదా, నా ఆత్మను సర్వ శరీరుల మీద కుమ్మరిస్తానన్నాడు. Whatever God said he would do, he will do it. ఆయన ఏమైతే చేస్తారని చెప్పినాడో అది చేసి తీరుతాడు. The Bible says even if the heavens and the earth may fade away, my words will never fade away. భూమి ఆకాశములు గతించిపోయినా నా మాటలు ఏమాత్రం గతింపవంటున్నాడు. Never fade away. ఎప్పుడు కూడా అవి పోవు. It's a promise to you. ఇదే మీ కొరకు వాగ్దానం. It's a promise to you. ఇదే మీకు ఇవ్వబడే వాగ్దానం. Acts chapter 2 verse 18. అపోస్తల కార్యం 2:18 వచనం అంటాడు. Acts chapter 2 verse 18. అపోస్తల కార్యం 2:18లో I will pour out my spirit upon all flesh. నేను సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరించెదను అంటున్నాడు. Listen, the young people that are here right now, ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులారా వినండి. you would change the world for Jesus. మీరు ఈ లోకాన్ని యేసు కొరకు మార్చివేయగలరు. You will bring light to Hyderabad. మీరే హైదరాబాద్కి వెలుగును తీసుకొని రాగలరు. You will bring a light to Hyderabad. మీరే హైదరాబాద్కి వెలుగుని ఇవ్వగలరు. I believe that from the bottom of my heart. నా హృదయాంతరంగంలో నుంచి నేను ఈ విషయాన్ని నమ్ముతూ ఉన్నా. Let's know older people, discourage us sometimes. ఎవరెవరో ఒకవేళ మనం నిరుత్సాహపరుస్తున్నారు, నిరుత్సాహపడవద్దండి. Don't let them discourage you. ఏది కూడా ఏ మాటలు కూడా మిమ్మల్ని Let నిరుత్సాహపడవద్దు. the words of God encourage you. దేవుని యొక్క మాటలు మిమ్మల్ని ప్రోత్సాహపరచనివ్వండి. You said to God, దేవునితో మీరు చెప్పండి, God, you said you will fill me. దేవా నీవు నన్ను నింపుతానని చెప్పావు. You said in the end days you will fill me with your spirit. అంత్య దినముల్లో అందరినీ నీ ఆత్మతో నింపుతానన్నావు. Fill me right now. ఇప్పుడే నన్ను నింపండి అని When అడగండి. you're hungry, God will fill you. ఎప్పుడైతే నీవు ఆకలి కొని ఉంటావో దేవుడు నిన్ను నింపి తీరుతాడు ఆయన. Many people say, అనేక మంది అంటారు, I don't like the way you look.
I don't like the way you look. నువ్వు కనబడుతున్నటువంటి విధానం నాకు ఇష్టం I లేదంటారు. don't like the way you you have your hairstyle. నీ హెయిర్ స్టైల్ కలిగినటువంటిది అది నాకు I నచ్చలేదంటారు. don't like the way you have your beard. నీ గడ్డ పెంచుకోవడం నాకు నచ్చలేదంటారు. I don't like the way you dress. నువ్వు డ్రెస్ వేసుకునే విధానం నాకు నచ్చలేదంటారు. But listen to me. I say listen. నేనంటాను వినండి. You're looking at my outer appearance. మీరు నా బాహ్య రూపాన్ని మీరు చూస్తున్నారు. But God looks at my inner appearance. కానీ దేవుడు నా అంతరంగాన్ని చూస్తున్నాడు అంటారు. God looks at my inner appearance. దేవుడు నా అంతరంగాన్ని చూస్తున్నాడు. I might wear white clothes. నేను తెల్ల బట్టలు వేసుకోవచ్చు. I might hold the biggest Bible in my hand. లేతే ఒక పెద్ద బైబిల్ నా చేతిలో పెట్టుకోవచ్చు. It does not make me righteous. కానీ ఇలా నేను వేసుకునే తెల్ల దుస్తులో నేను పట్టుకునే పెద్ద బైబిల్ ఇది నన్ను నీతిమంతునిగా It చేయదు. does not make me holy. అవి నన్ను పరిశుద్ధునిగా చేయచాలో. I have deceived so many. I don't want to deceive anymore. నేను ఇంతవరకు అనేక మందిని మోసం చేశా. ఇక మీద ఎవరిని మోసం చేసేది I కాదు. don't want to deceive anymore. ఎవరికి మోసం చేసేది లేదు. You see me as I am. నేను ఎలా ఉన్నానో మీరు నన్ను చూస్తున్నారు. You see me as I am. నేనున్న ప్రకారంగా మీరు నన్ను చూస్తున్నారు. Because Jesus did not have two sides. యేసుక్రీస్తు వారికి రెండు వైపులు ఉన్నట్టుగా లేదండి. He was very transparent. ఆయన చాలా చక్కగా కనబడుతున్నాడు ఆయన. So me wearing white clothes will not make me holy. నేను తెల్ల దుస్తులు వేసుకున్నంత మాత్రాన్ని అది నన్ను పరిశుద్ధునిగా And చేయదు. me wearing black dress will not make me sinful. అలాగే నేను నల్ల దుస్తులు వేసుకున్నాను గనుక నన్ను పాపిగా చేయగలదు. Just because I'm not holding a Bible in my hand does not mean I'm a sinful person. లేకపోతే ఒకవేళ నేను ఒక బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్నాను కదా అని చెప్పేసి నేను పాపం లేని వాడిని అన్నట్టుగా చేయదు అది. Because the Bible is not in my head. But the Bible is not in my head. బైబిల్ గ్రంథం నా యొక్క బుర్రలో ఉండినటువంటిది మాత్రమే కాదు. It's in my heart. అది నా హృదయంలో ఉండి ఉన్నది. It's in my heart. అది నా హృదయంలో ఉన్నది. Whatever you read from your heart, ఏదైతే హృదయంలో నుంచి మనం చదువుతామో you will remember it. అది మనం జ్ఞాపకం చేసుకుంటాం. You will remember it. అది జ్ఞాపకం చేసుకోగలుగుతాం. Some people might be struggling in sin. కొంతమంది ఇంకా పాపంలో నలిగిపోతూ ఉన్నారు. Some people might be struggling with their debt problems. వారికున్న అప్పు బాధలో కొంతమంది నలిగిపోతూ ఉన్నారు. Maybe your life's in danger. బహుశా నీ యొక్క జీవితం ప్రమాదంలో ఉందేమో. Don't trust on people. ప్రజల మీద నమ్మకం పెట్టుకోవద్దు. Say, brother, I'll come to you, I'll come to you. బ్రదర్ ఇదిగో నేను మీ దగ్గరికి వస్తానంటారు. I'll come when you're in trouble. Just give me a ring. నీకు ఏదైనా కష్టం వస్తే కనుక నాకు ఫోన్ చేయి చాలంటారు. When you call them, the phone will be switched off. కానీ మీరు ఫోన్ చేస్తే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంటుంది. It will be on silence. సైలెంట్ గా ఉంటుంది. లేకపోతే God's phone will never be on silence. కానీ దేవుని యొక్క ఫోన్ ఎప్పుడు కూడా సైలెన్స్ లో పెట్టుకోవడం. God's phone will never be switched off. దేవుని యొక్క ఫోన్ ఎప్పటికీ స్విచ్ ఆఫ్ కాదు. Is always listening to you. ఆయన ఎల్లప్పుడు కూడా నీ మాటలు వింటూనే ఉన్నాడు ఆయన. All you need is a number. నీకు కావాల్సిందల్లా నెంబర్ తెలుసుకోవాలి. Do you really want to know what the number is? ఆ దేవుని యొక్క ఫోన్ నెంబర్ ఏంటి తెలుసుకోవాలని కోరుకుంటున్నారా? The Holy Spirit. పరిశుద్ధాత్మయే. The Holy Spirit. పరిశుద్ధాత్మయే. Without the Holy Spirit you would not know Jesus. పరిశుద్ధాత్మ లేకుండా యేసును తెలుసుకోలేవు. You would not know Jesus like you know without the Holy Spirit. పరిశుద్ధాత్ముడు లేకుండా యేసుక్రీస్తుని నువ్వు తెలుసుకోలేవు. The Bible says he knows the perfect will of the Father. ఆయన తండ్రి యొక్క పరిపూర్ణమైన చిత్తాన్ని ఎరిగిన వాడై ఉంటున్నాడు పరిశుద్ధాత్ముడు. The same Spirit that rose Jesus from the dead wants to live inside you right now. యేసుక్రీస్తుని మృతులలో నుంచి లేపిన అదే ఆత్మ మీలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. The same Spirit that raised that dead body lives inside you right now. యేసుని మృతుల్లో నుంచి లేపినటువంటి వాని యొక్క ఆత్మ అదే ఆత్మ మీలో నివసిస్తూ ఉన్నాడు. He wants to live in you. ఆయన మీలో నివసించడానికి Because you're his temple. ఎందుకంటే మీరు ఆయన ఆలయమై ఉన్నారు. You're his temple. మీరు ఆయన ఆలయమై ఉన్నారు. He wants to reside in you. ఆయన మీలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. He wants to you know what? He loves you more than you love yourselves. ఆయన మిమ్మల్ని మీరు ప్రేమించుకున్న దానికంటే అధికముగా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. When you allow him to come into your heart, ఆయన మీలోనికి రావడానికి అవకాశం ఇస్తే చాలు. your life will never be the same again. మీ జీవితం మునుపటి వలె ఏ మాత్రమే ఉండదు. Let us stop living a hypocrite life. ఏమండి ఎదుగొచ్చిందండి వేషధారణ జీవితం వదిలేద్దాం. Let's not live a hypocrite life. మన వేషధారణ జీవితం మనం జీవించొద్దండి. God does not like hypocrites. ఇలాంటి వేషధారులు అంటే దేవుడికి ఇష్టం ఉండదు. Even if Jesus was saying to the Pharisees, you hypocrites. ఆయనే స్వయంగా ఆ పరిశీలనటువంటి వారితో అంటాడు వేషధారులారా. These Pharisees were teaching the law. వీళ్ళు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి వారు. Teaching the law as well. ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్నారు కూడా వాళ్ళు. But why did Jesus call them the hypocrites? కానీ అలాంటి వాళ్ళు ఎందుకు యేసుక్రీస్తు వారు వేషధారులారా అని చెప్పాడు? Why? ఎందుకు? Many of us try to hide away our mistakes. చాలా సార్లు మనం కూడా ఏం చేస్తుంటామంటే మన పొరపాట్లన్నీ దాచుకోవడానికి అన్నట్టుగా చూస్తాం. We try to hide away from God. దేవుని దగ్గర నుంచి కూడా దాక్కోవడానికి చూస్తూ ఉంటాం. We try to run away from God. దేవుని దగ్గర నుంచి పారిపోవడానికి చూస్తూ ఉంటాం. Jesus is like Usain Bolt running after you. ఏమండి? Usain Bolt, who knows Usain Bolt? You know Usain Bolt is the fastest man in the whole world.
ఆయన ఒక పేరట, అది వ్యక్తి యొక్క పేరు. Usain Bolt యూసేన్ బోల్ట్ is the fastest man in the whole world. చాలా ఫాస్ట్ గా ఉండేటువంటి వ్యక్తి అంట లోకంలో. He ran 100 meters in 9.8 seconds. 9.8 seconds లో ఆయన 100 meters పరిగెత్తాడంట ఆయన. Jesus is like Usain Bolt running after you whenever you go away from him. ఎప్పుడైతే నీవు అలాగున యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి పారిపోతూ ఉంటావో, వెళ్ళిపోతూ ఉంటావో, అంత వేగంగా పరిగెత్తినటువంటి వాడికంటే కూడా వేగంగా యేసయ్య మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. He will run after you. ఆయన మీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. In religion you have to run after the God. ఒకవేళ ఇక మతం అనేటువంటిది దేవుని దగ్గర నుంచి పారిపోవడన్నట్టుగా చేస్తూ ఉంటది. But in Christianity, God running to you. కానీ క్రైస్తవ్యంలో దేవుడే మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ That is the king that you serve. అటువంటి రాజును మనం సేవిస్తున్నాం. That is the God that you know. అటువంటి దేవుణ్ణి మనం తెలుసుకొని ఉన్నాం. And that's the reason why I'm doing this. అందుకనే నేను ఈ కార్యక్రమాన్ని ఇలా చేస్తున్నాను. Because my king never left me. ఎందుచేతనంటే నా యొక్క రాజు నన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు ఆయన. Jesus is my king. యేసే నా రాజు. Jesus is my king. యేసే నా రాజు. Jesus is Lord. యేసే నా ప్రభు. He is my refuge. ఆయనే నా ఆశ్రయం. He is my strength. ఆయనే నా బలం. His power will be manifest in the time of my weakness. నా యొక్క బలహీనతలో ఆయన యొక్క శక్తి కనబరచబడుతుంది. I've experienced that personally. నేను అది వ్యక్తిగతంగా అనుభవించాను కూడా. If a person like me can experience it, you can experience it as well. నాలాంటి ఒక వ్యక్తి ఇలాంటి విషయాలను అనుభవించగలిగినప్పుడు మీరు తప్పకుండా ఆయన యొక్క శక్తిని అనుభవించగలరు. My precious brothers and sisters, నా ప్రశస్తమైన సోదర సోదరీలారా, He loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. You cannot comprehend His love. మనము ఈ యొక్క లోకము ఆయన యొక్క ప్రేమను గుర్తింపచాలదు, తెలుసుకోవచ్చేలేదు. His love is never seen. ఆయన యొక్క ప్రేమ మామూలుగా కనబడగలిగినటువంటిది కాదు. The Bible says బైబిల్ అంటూ ఉంది, that love keeps no record of wrongs. మన ప్రేమ అనేటువంటిది దోషములను అది కప్పివేస్తుంది, దోషాలు గుర్తుంచుకోదు. If you really love your brothers, నువ్వు నిజంగా నీ సహోదరుని ప్రేమిస్తూ ఉంటే, if you really love your sisters, నీ యొక్క సహోదరిని నువ్వు నిజంగా ప్రేమిస్తూ ఉంటే, no matter if they have done the worst thing, ఒకవేళ వాళ్ళు ఎంత ఘోరమైన పాపము చేసి ఉన్నా, the love will not keep if you really love them, that love will not keep any record of wrongs. నువ్వు నిజంగా కనుక వాళ్ళని ప్రేమిస్తున్నట్టే ఆ ప్రేమ వారి యొక్క తప్పిదాలని ఏమాత్రం కూడా అలాగే భద్రపెట్టినట్టుగా ఉంచదు. Now examine yourselves. మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. How many of things you have on your hearts? ఎన్ని విషయాలు మన హృదయాల్లో మనం కలిగి ఉన్నాము. How many things have we got revenges and rages against other people? ఎన్ని విషయాలు ఇతరుల మీద వ్యతిరేకంగా అన్నట్టుగా మనం పెంచుకొని ఉన్నాము. Why? ఒకసారి ఆలోచన చేసుకుందాం. Why do we have that? ఎందుకు అలా కలిగి ఉన్నాం? I thought you love your brothers. అరే మీ సోదరులను ప్రేమిస్తున్నారు అనుకున్నాను నేను. I thought you love your sisters. మీ యొక్క సహోదరిని ప్రేమిస్తున్నారు అనుకున్నాను. Because that's what Jesus said, right? ఇచ్చేదంటే అదే కదా యేసయ్య చెప్పాడు. He said love your neighbors as you love yourselves. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టుగా నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్పాడు ఆయన. If you love them, then why do you have the revenge upon them? నీవు గనుక అలాగ నీ యొక్క సహోదరుని ప్రేమిస్తున్నట్టే వాళ్ళ మీద ఎందుకు అలాంటి కోపతాపాలు పెట్టుకోవాలి? Why do you have why do you want to do something to them? ఏదో చెడ్డ కార్యం అన్నట్టుగా వాళ్ళ కొరకు ఎందుకు చేయాలని అనుకుంటూ ఉన్నావు? Doesn't the Bible say it keeps no record of wrongs? ఏమండి బైబిల్ గ్రంథం ఎలాగునా ఈ చెడ్డ విషయాలన్నిటి కూడా గుర్తుంచుకోదని చెప్తుంది కదా ప్రేమ. Then how come you still remember it then? మరి అలాంటప్పుడు నువ్వు నిజంగా ప్రేమిస్తున్నట్టే ఎందుకు ఇంకా విషయాలన్నీ గుర్తుకు పెట్టుకుంటూ ఉన్నావు? The only medicine for forgiveness is forgiveness. క్షమించడానికైనటువంటి ఒక మెడిసిన్ ఏంటంటే క్షమించడమే. If you cannot forgive others, God will not forgive you. నీవు ఇతరులను క్షమించలేకపోతే దేవుడు నిన్ను క్షమించడు. Don't expect God to forgive you then. అలాగే నువ్వు క్షమించకుండా దేవుడు నిన్ను క్షమించాలని ఎదురు చూడొద్దు. If you haven't got the heart to forgive others, then how come God has the heart to forgive you then? నీవు ఇతరులను క్షమించే హృదయం లేకుండా దేవుడు నిన్ను క్షమించాలని ఎలా ఎదురు చూడగలవు? The more you judge, God will judge you. ఎంత ఎక్కువగా నీవు ఇతరులకు తీర్పు తీరుస్తూ ఉంటావో దేవుడు కూడా నిన్ను అంతగా తీర్పు తీరుస్తాడు. Let's stop judging. కాబట్టి ఎవరిని మనం తీర్పు తీర్చనివ్వద్దు. Let's not be ready to point fingers at someone. మనం ఎవరో ఒకరి మీద మన వేలు పెట్టి చూపించి నేరారోపణ చేయొద్దు. But put your fingers on yourself and examine yourself where you are in Jesus. మనం చూసుకుందాము యేసుక్రీస్తు వారిలో మనం ఎలా ఉన్నామో పరిశీలించుకుందాం. No matter who you are, నువ్వెవరు అయినప్పటికైనా no matter what you do, ఏం చేస్తున్నప్పటికైనా సరే, Jesus' love never fails. యేసు యొక్క ప్రేమ ఎప్పుడు కూడా విఫలమైనటువంటిది కాదు. It never fails. ఆయన ఎప్పుడు కూడా విఫలమవడు. I'm here to encourage you. నేను మిమ్మల్ని ప్రోత్సహించడానికి మీ ముందుకు వచ్చాను. My young brothers and sisters. నా యవ్వన సోదరులారా సోదరీలారా, when you keep your eyes on Jesus, మీ కన్నులు యేసు మీద ఉంచండి. when you keep your eyes on Jesus, యేసు మీద మీ కన్నులు ఉంచండి. you will live the life of Jesus. అప్పుడు నువ్వు యేసు వంటి జీవితాన్ని జీవిస్తావు. You will live the life of Jesus. యేసు వంటి జీవితాన్ని నువ్వు జీవిస్తావు. You will not even look at sin. పాపం వైపు అసలు చూడనైనా చూడవు. You will not look at sin. పాపం వైపు చూడనే చూడవు. I want young people, each and every one of you, మీలో ప్రతి ఒక్కొక్కరిని యవనస్తులారా, I want you to do something for Jesus. యేసు కొరకు మీరు ఏదైనా ఒక కార్యం చేయాలని కోరుతున్నాను. If I can do it,
If I can do it, నేను చేయలేకపోతే even you can do it. Even you can do it. నేను చేయగలిగినప్పుడు మీరు చేయగలరు. I'm not different to you. నేను మీకే తేడా ఏమి కాదు, వేరే కాదు. I'm not special than you. నేనేమి మీకంటే ప్రత్యేకమైన వ్యక్తిని కాదు. I'm here to serve you. మీకు సేవ చేయడానికే నేను ఉన్నాను. I'm here to serve you. మీకు పరిచయం చేయడానికి వచ్చాను. That's what my king has done. అదే నా రాజు చేశాడు. Even though he was a king, he still served. ఆయన రాజు అయినప్పటికీ ఆయన సేవ చేశాడు. That's why let's have the nature of serving. కాబట్టి మనం కూడా అలాంటి దాసుని స్వరూపాన్ని కలిగి ఉందాం. Let's not live an egoistic life. మనం ఏదో మన అహం కలిగినటువంటి ఒక జీవితాన్ని జీవించొద్దు. Let's not. మనం అలా జీవించొద్దు. Okay? I want every single person to rise up. ప్రతి ఒక్కరు కూడా లేవాలని కోరుతూ ఉన్నాను. Young people, raise your hands. యవనస్తులైనటువంటి వాళ్ళందరూ మీ చేతులెత్తి చూపించండి. I want you to make a commitment to Jesus today. ఈ రోజున మీరు యేసయ్య కొరకు ఒక తీర్మానం చేసుకోవాలని కోరుతున్నాను. And say, look, this person is doing it. The person who's standing in front of you holding a mic is doing it. ఏమండి, మీ ఎదుట మైక్ పట్టుకొని నిలబడినటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాను. నేను ఈ కార్యం చేస్తున్నాను. If I can do it, so can you. నేను చేయగలిగినప్పుడు మీరు చేయగలరు. I just want you to close your eyes. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని Everyone. ప్రతి ఒక్కరు. And I want you to look at the cross and imagine the cross. ప్రతి ఒక్కరు ఆ సిలువ వైపు చూడండి, సిలువనే ఊహించుకోండి. You know, many say the symbol of love is a heart shape. చాలా మంది ఏమంటారంటే ఈ ప్రేమ అనేటువంటి దానికి సింబల్ గా హార్ట్ షేప్ చూపిస్తారు. The symbol of love is not a heart shape, my friends. The symbol of love is the cross. అది హార్ట్ షేప్ కాదండి, ప్రేమకు గుర్తు. సిలువ ప్రేమకు గుర్తు. That is the definition of love. అది ఆ ప్రేమ యొక్క నిర్వచనం. That is the meaning of love, which is the cross. అదే ప్రేమ యొక్క అర్థమైనది సిలువ. Jesus is full of love and compassion. యేసు ప్రేమ పూర్ణుడిగా కనికరముతో నింపబడి వచ్చి ఉన్నాడు. Wherever you are staying in this city, ఎక్కడ ఒకవేళ నీవు పట్టణంలో నివసిస్తున్నా, I want you to shine for Jesus. అక్కడ మీరు యేసు కొరకు ప్రకాశించాలి. I want you to lit that place for Jesus. ఆ ప్రదేశాన్ని మీరు యేసు కొరకు లేవనెత్తాలి. I will be here today, I'll be gone tomorrow. ఈ దినం నేను ఉండొచ్చు, రేపటి దినం నేను వెళ్ళిపోవచ్చు. కొరకు చేయండి. You are young. మీరు యవనస్తులు. Your blood is boiling. మీ యొక్క రక్తం ఉడుకుతుంది. Your blood is boiling for Jesus. యేసు కొరకు రక్తం ఉడకనివ్వండి. Let it boil for Jesus. యేసు కొరకు పొంగనివ్వండి. You're going to change Hyderabad. మీరు హైదరాబాద్ని మీరు మార్చివేయబోతున్నారు. I believe that. నేను అది నమ్ముచున్నాను. Hyderabad will never be the same again. ఈ హైదరాబాద్ అనేటువంటిది మునుపటి వలె ఉండదు. You would change the broken hearts. మీరే పగిలిన హృదయాలు బాగు చేస్తున్నారు. You would change the oppressed. మీరే సమాజాన్ని బాగు చేస్తున్నారు. You would change the depression. కృంగిపోయిన వారిని మీరు మారుస్తూ ఉన్నారు. You would change the broken hearts. పగిలిన హృదయాలైనటువంటి వారిని మీరు మారుస్తూ ఉన్నారు. Go to them. వెళ్ళండి వారి దగ్గరికి. Go to them and talk to your people. వారి దగ్గరికి వెళ్ళి మీ ప్రజలతో మాట్లాడండి. Whatever the city or the place that you're living in. ఎక్కడెక్కడ మీరు నివసిస్తున్నప్పటికైనా సరే ప్రజల దగ్గరికి మీరు వెళ్ళండి. I don't care what religion they are. Jesus loves everyone. వారు ఏ మతానికి సంబంధించిన వారైనా యేసుని ప్రేమిస్తూ ఉన్నాడు. I don't care if he's a Hindu brother or a Muslim brother. God loves everyone. వారు హైందవులైనా మహమ్మదీయులైనా దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. Jesus said, యేసు అన్నారు, I love you. నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. Come unto me, my child. నా బిడ్డ నా యొద్దకు రా అంటున్నాడు. If you're heavy laden, come unto me, I will set you free. ప్రయాసపడి భారం మోసుకొని చూనట్లయితే నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. Bible says God so loved the world, he gave his only begotten son. దేవుడి లోకాన్ని ఎంతగానో ప్రేమించినాడు గనుక తన అద్వితీయ కుమారుని ఇచ్చి ఉన్నాడు. I see God transforming your hearts right now. ప్రజల జీవితాన్ని దేవుడు మారుస్తున్నాడు, నేను చూస్తున్నాను. Broken hearts are getting healed right now. ఆయన పగిలిన హృదయాలైనటువంటి వారిని ఆయన మారుస్తూ ఉన్నాడు. Jesus is there to repair you, my friends. ఇదిగో మీ యొక్క జీవితాన్ని బాగు చేయడానికి అన్నట్టుగా దేవుడు ఇక్కడ ఉండి ఉన్నాడు. Put your hands on your heart. మీ యొక్క చేతులు మీ హృదయం మీద వేసుకోనండి. Put your hands on your heart. మీ యొక్క చేతిని మీ హృదయం మీద వేసుకోనండి. The Spirit of God will touch you right now. ఇప్పుడే దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని ముట్టుచు ఉన్నాడు. He will touch you right now. ఇప్పుడు ఆయన మిమ్మల్ని ముట్టుచు ఉన్నాడు. With a loud voice, I want you to repeat after me. బిగ్గరగా ఈ మాటల వెనకాల చెప్పాలని కోరుతున్నాను. Say, Jesus. చెప్పండి గట్టిగా, యేసు. Jesus. చెప్పండి, యేసు. Touch me. నన్ను ముట్టండి. Change my life. నా జీవితాన్ని మార్చండి. I don't want to live my life like yesterday. నిన్నటి వలె నా జీవితాన్ని జీవించడం నాకు ఇష్టం లేదు. I am a new creation in you. నీలో నేను నూతన సృష్టి. Enough is enough. ఇంతవరకు జీవించినది ఇక చాలు. Enough is enough. ఇంతవరకు జీవించింది ఇక చాలు. I don't want to give in to sin.
నేను ఇక పాపానికి నన్ను ఇచ్చుకోను. I want to give myself to you, Jesus. యేసయ్యా నా జీవితాన్ని నీకు ఇస్తూ ఉన్నా. Take my heart. నా హృదయాన్ని తీసుకోండి. Take my soul. నా ప్రాణాన్ని తీసుకోండి. Take my spirit. నా ఆత్మ